మీ పిల్లలకి మీ పరంగా యాక్టర్ పరంగా ఏంటి కంప్లైంట్స్? యాక్టర్ పరంగా లేదా డైరెక్టర్ పరంగా? యాక్టర్ పరంగా మా ఆవిడ మా అమ్మాయి ఎక్కువ మా అబ్బాయి ఏం మాట్లాడు చూసామంటే చూడలేదంటే అంటాడు. మా అమ్మాయి చెత్తగా ఉంది వేషం బాగాలేదు అంటది. డైరెక్టర్ పరంగా మిథునం అందరికీ నచ్చింది, యూనివర్స్కి నచ్చింది, పిల్లలకు కూడా నచ్చింది. వా మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుందన్నారు నాన్న. అంటే పెద్ద సినిమా ఈ కుటుంబం కాదు మాది. ఇచ్చిన బాధ ఏంటంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండదు. లిటరేచరు పుస్తకాలు ఈ గొడవ ఇటు తప్ప సినిమా జస్ట్ అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫన్. ఓవర్ అనురాగాలు కావాలంటే ఏమి ఉండవు. మామూలు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి వస్తే ఏ విధమైన. కాకపోతే నేనేమిటంటే ఎప్పుడైనా మంచి సీన్ చేస్తే స్నానం గీనం చేసుకుని మా ఆవిడకి మళ్ళీ యాక్ట్ చేసి చూపిస్తాను, ఇది అద్భుతం అని. ఆవిడ మంచి చేసే ఉంటావులే అనుకుంటా. ఓకే, ఇంత మీరు దైవికంగా ఉండే మీరు కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ కూడా చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. సపోజ్ ఆమెలో దైవికం అనేది నాకు అంటగట్టకండి సార్, నిజంగా చెప్తున్నాను. దైవికం కూడా ఒక భాగమే నాదో. ఓకే ఓకే సరే ఓకే, మంచి ఆలోచన, ఆధ్యాత్మికమైన ఆలోచన మీరు అందరి సార్. నాకు ఇలా బోర్ కొట్టినప్పుడు ఒకసారి నీళ్ళు వస్తాయి, ఒకసారి ఆయిల్ వస్తుంది, అట్లా ఇంకోటి ఏదో వచ్చింది అట్లా. అంచేత పొరపాటున కొట్టిన బోరే తప్ప అది ఒక భాగమే. ఆధ్యాత్మికత అంటే భక్తి అంటే భాగం. నేను ఎక్కడికైనా కూర్చుని గుడి ఉందనుకో, తర్వాత చూద్దాం అనుకో. నువ్వు గుడికి తర్వాత చూస్తావా అని వాడు నన్ను చంపేసాను అనుకో, నేనేం చేయాలి? అందుకని యాక్టింగ్ చేయలేదు. అలాంటివి ఏం లేవు. చెప్తున్నా మామూలుగా వాళ్ళ పూజ వాళ్ళ పునస్కారం. ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీబడి, ఐ డోంట్ ఆస్క్. మా ఆవిడ చాలా 24 hours అక్కడ ఉండమని ఉంటుంది. ఏం అదేమి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇలాంటి ఇబ్బందికరమైన సీన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఆమెలో సపోజ్ మరదలు అది నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. నాకు విలన్ వేషాలు ఇష్టం. మా ఆవిడ భయపడిపోయింది. మా మరదలు మా ఆవిడ ఇద్దరు కలిసి చూసాం ఆ సినిమా. మా మరదలు నాకేసి దుర్మార్గపు నా కొడుకు అనుకుంటా. ఏమో మరి ఏమనుకుందో. నాకు అది చాలా మాతృదేవ వాళ్ళు నాదని పొడి చేశాక నేను అది ఎన్నోసార్లు చెప్పాను, నాకు చాలా ఇష్టం. బయట కూర్చొని పేపర్ చదువుతుంటే ఒక అమ్మ కూరలమ్మ ఏం సారు ఆ సినిమా చూసినా నేను అంత ఘనం పొడుస్తావు అంటే ఘనం అంటే ఒకసారి పొడుస్తా సినిమా కదా అన్న. సినిమా అయితే మాత్రం అన్నిసార్లు పొడుస్తావా అట్లా. చాలా ఎంజాయ్ చేశాను అనమాట. నాకు నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టం. నెగిటివ్ క్యారెక్టర్లో ఆ క్రూరత్వం లేదా ఆ తెలివితేటలు, ఆ గెటప్, సంభవం ఎంజాయ్ నెగిటివ్ క్యారెక్టర్స్. ఓకే, ఒకసారి శివ టాపిక్ మళ్ళీకి వస్తే, శివ సినిమా చేస్తున్నప్పుడు మీరు అదేంది ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది ఏ క్షణాన కూడా మీరు అనుకోలేదు. వర్మ నాగార్జున, వర్మ కూడా తెలియకపోవచ్చు, నాగార్జున నమ్మేది. నాగార్జున ట్రెండ్ సెట్టర్ మంచి సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగే తప్ప ఎవ్వడికి నమ్మకం లేదు. అంటే ఒక సినిమా అంతే. అంటే మీరు సినిమా రిలీజ్ బిఫోర్ ఆర్జీవి గారితో ఉన్న ఆ దృష్టి, రిలీజ్ అయినాక ఆ దృష్టి ఏమైనా మారిపోయిందా? మారిపోతుంది సహజం కదా. ఏంట్రా బాబు ఇది ఇలా తీసాడు, సినిమా చూసినప్పుడు కళ్ళు అంటుకుపోయినాయి. ఇంత గొప్ప సినిమాకి మనం రాసామా? అంటే దాన్ని ప్రివ్యూ బిఫోర్ చూసారా మీరు? లేదు, థియేటరే. అసలు ఎవరు చూపించడం అట్లాంటివి ఏం లేవు కదా మన సార్కి. డైరెక్టర్ థియేటర్ అవాక్ అయిపోయింది. అవాక్ అమ్మని. ఇక నెల రోజులు ఏడాదంతా శివరాత్రి నాకు. ఏ కంపెనీ ఆఫీస్ అయినా వర్మ ఏం తింటాడండి, ఏం తింటాడు? గడ్డి అదే తింటాడు. ఆయన ఏం తాగుతాడు, ఎట్లా లేస్తాడు, ఎన్నింటికి వస్తాడు? మా అయ్యా. ఇక నాకు ప్రతి కంపెనీ సినిమాలాగా ఒక సినిమా రాయాలి. శివలాగా అంటే సేమ్ అదే తీసి శివ ఇంకో రవి అని పెట్టుకో. ఇంకా నేనెందుకే 12 సినిమాలు వద్దురా బాబు అంట. బ్రివిటీగా ఉండాలి, ఇంతే ఉండాలి. రాశాను ఒక్కటి ఎట్లా అది ఇంటలెక్ట్. రామ్ గోపాల్ వర్మ శివ నచ్చింది. అది చైల్డ్ బేడ్ చైల్డ్ అంటే. ఫైనల్గా రామ్ గోపాల్ వర్మని ఒక్క మాటలో వర్ణించాలంటే ఏమని చెప్తారు మీరు? అతను అదే ఏమైతే కనపడతాడో అది కాదు, అది ఈజ్ రియల్లీ డిఫరెంట్. అతను మనకు ఉండడం అదృష్టం, బాగా దగ్గరగా ఉండడం కష్టం. దూరంగా ఉండే అద్భుతం అన్నమాట.
ఒక చందమామ టైప్ దాన్ని ఒళ్ళో పెట్టుకోలేం ఓకే